హలో ఫ్రెండ్స్, మారుతి సుజుకి యొక్క స్విఫ్ట్ మరియు బలినో రెండింటిలో ఏది బెస్ట్ కావాలో తెలుసుకుందాం సిటీ పర్పస్కి. సో సిటీలో రోడ్స్ చూస్తే కనుక ఎక్కువ కంజెస్టెడ్గా ఉంటాయండి, మీకు ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, స్ట్రీట్స్ అనేవి చాలా ఇరుగ్గా ఉంటాయి, పార్కింగ్ ప్లేస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి చోట్ల సైజ్ అనేది చాలా పెద్ద మ్యాటర్. సో సైజ్ చూస్తే కనుక రెండు కార్లలోనే మనకి స్విఫ్ట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో ఇలాంటి ఏరియాస్లో మనం స్విఫ్ట్ని ఈజీగా డ్రైవ్ చేయొచ్చు, పార్క్ చేయొచ్చు. సో ఇబ్బంది అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ అదేవిధంగా కంఫర్ట్ చూసుకునే కనుక మనకి బలినోలో ఎక్కువ కంఫర్ట్ అనేది, ఎందుకంటే సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి. సో ఎక్కువ బూట్ స్పేస్ అండ్ లెగ్ స్పేస్ ఇవన్నీ లభిస్తాయి. కాకపోతే మనం సిటీలో ఎక్కువ లాంగ్ డ్రైవ్స్ చేయము, ఎక్కువ షార్ట్ రైడ్స్ ఉంటాయి కాబట్టి సో కంఫర్ట్ అనేది పెద్ద విషయం కాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టెక్నికల్. సో మనకి స్విఫ్ట్లో వచ్చే ఏదైతే 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్ ఉందో ఇది ఎక్కువ మనకి మైలేజ్ ప్రొవైడ్ చేస్తుంది కంపేర్ టు 4 సిలిండర్ ఇంజిన్. అండ్ ఈవెన్ ఏఎంటీ వెర్షన్స్ లో కూడా మనకి ఎక్కువ మైలేజ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. బట్ రిఫైన్మెంట్ అనేది మనకి 4 సిలిండర్ ఇంజిన్ లో ఎక్కువ ఉంటుంది. ఇంకా తర్వాత సర్వీస్ కాస్ట్. సో స్విఫ్ట్ సర్వీస్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు బలినో, ఎందుకంటే మనకి బలినో అనేది నెక్సా బ్రాండ్ నుంచి మనకి అవైలబుల్ గా ఉంటుంది. సో నెక్సా అనేది ప్రీమియం బ్రాండ్స్ వెహికల్స్ నమ్ముతుంది కాబట్టి సో అన్ని కూడా మనకి ఎక్కువ కాస్ట్ అయితే ఉంటాయి. లైక్ స్పేర్ పార్ట్స్ దగ్గర నుంచి సర్వీస్ కాస్ట్ ఇవన్నీ కూడా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ కారణాల వల్ల స్విఫ్ట్ అనేది బెస్ట్ కార్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సిటీ పర్పస్ కి. మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి.